హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను దివాళీ స్పెషల్ రవ్వ లడ్డూని చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కళాయిలో ఒక కప్ అంతా సూజీ రవ్వని ఇలా వేసుకొని 3 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. అది కూడా లో ఫ్లేమ్ మీదే మనము రోస్ట్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఈ రవ్వను వేసేసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 3/4 కప్పు షుగర్ని తీసుకుంటున్నానండి. అందులోకి 2 యాలకులను వేసుకొని చక్కగా మెత్తగా పొడి చేసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత నేను 1/2 కప్ అంతా నెయ్యిని వేసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపలుకులను వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ అంతా కిస్మిస్ను కూడా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. కిస్మిస్ కూడా ఇలా వేగిపోతుంది కదా. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో వీటిని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్పూన్తో కలుపుకుంటున్నానండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, అందుకే ముందుగా స్పూన్తో ఒక్కసారి ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను చేత్తో చక్కగా కలుపుకుంటున్నానండి. చేత్తో అయితే బాగా కలుస్తుంది కదా, అందుకే చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెయ్యి అయితే చాలా బాగా వాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది కూడా. సో ఈసారి దివాళీకి మీరు స్పెషల్గా 10 మినిట్స్లో ఇలా రెడీ అయిపోయే రవ్వ లడ్డూలను చక్కగా రెడీ చేసేసుకోండి. అంతేకాదు మీకు టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది కూడా. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను చక్కగా లడ్డూలను చుట్టేసుకుంటున్నానండి. మీకు ఏమైనా ఉండ చుట్టడానికి సరిగా రాకపోతే మరి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా ఇలా లడ్డూలను చుట్టేసుకోండి. సో అన్నిటిని ఇలా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇందులోకి పాలు కానీ నీళ్ళు కానీ యాడ్ చేయలేదండి. ఓన్లీ నెయ్యితోనే వేసుకున్నాను కాబట్టి ఇవి మనకి 25 డేస్ వరకు నిల్వ ఉంటాయి కూడా. సో ఫ్రెండ్స్, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి కదా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.